రైట్, ప్రస్తుతం తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఇష్యూ మనం చూస్తూ ఉన్నాం. ఆయన మీద కుట్ర జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అభిమానులుగా ఉన్నటువంటి మేము కార్యకర్తలుగా మారడానికి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రస్తుతం మన ప్రైమ్ 9 స్టూడియోకి కొంతమంది అభిమానులు కార్యకర్తలుగా మారడానికి వచ్చారు. అసలు వారు ఎందుకు జనసేన పార్టీలో చేరాలనుకుంటున్నారో వారి మాటలను తెలుసుకుందాం. రైట్, మీ పేరు? రసమర శ్రీనివాస్, మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ అల్వా సర్కిల్ నుంచి మాట్లాడుతున్నాను. మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో మేము అందరము ఈరోజు ఎందుకు జాయిన్ అవుతున్నాము అంటే ఈ ఇష్యూ జరుగుతుంది 2-3 వారాల నుంచి మన పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, తిడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. అందుకే మేము హట్ అయ్యి మా పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరుతున్నాము. రైట్, మీరు మీ పేరు, ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? నా పేరు తోట ఫణీందర్ రెడ్డి అండి. నేను మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ అల్వాల్ సర్కిల్ అండి మాది. యాక్చువల్గా ఇది గత 1 వీక్ నుంచి ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మా పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు ఏదైతే చేశారో దాని గురించి తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. యాక్చువల్గా మేము ఆయన అభిమానులమండి. అతను అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల మేము అభిమానుల నుంచి మేము కార్యకర్తలుగా మారి ఇప్పుడు ఆయన ఒక్క మాట అన్నందుకే మేము ఇంతమంది జాయిన్ అవుతున్నాము. కమింగ్ 100 నుంచి 200 మంది జాయిన్ అయినామండి. కమింగ్ ఎక్స్ట్రా ఏమైనా చేసినా కానీ మేము ఖచ్చితంగా 1000 నుంచి 2000 నుంచి 10,000 వరకు కార్యకర్తలమై జాయిన్ అయ్యి మేమేంటో మీకు నిరూపిస్తామండి. రైట్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? నా పేరు పోతరా శ్యాంప్రసాద్, అల్వాల్ సర్కిల్ నుంచి వచ్చాను. ఈరోజు గత వారం నుంచి పవన్ కళ్యాణ్ మీద ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మమ్మల్ని రెచ్చగట్టకండి. మేము జనసైకుని కాలి అభిమానం నుంచే ఉన్నాం. ఇన్ని రోజుల నుంచి ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము ఊరుకోము. ఈరోజు కార్యకర్తలుగా ఆయన పార్టీలో జాయిన్ అయ్యి ఇంకా రాను 1000 మంది 1,00,000 మందిగా కార్యకర్తలుగా జాయిన్ అయ్యి తెలంగాణలో ఒక జనసాంద్రం సృష్టిస్తామని హెచ్చరిస్తున్నాను. జై జనసేన, జై తెలంగాణ. ఈరోజు అల్వాల్ సర్కిల్ నుంచి భారీ ఎత్తున జనసేన పార్టీలో చేరాము. ఎందుకు చేరామంటే పవన్ కళ్యాణ్ గారి ఒక సిద్ధాంతాలు అలాంటి నాయకునికి ఏ నాయకునికి లేవు. అలాంటి పేద ప్రజల గురించి ఆలోచించడం, ప్రజల గురించి ఆలోచించడం, దేశం గురించి ఆలోచించడం. దేశంలో ఎక్కడైనా తిరిగితే ఆయనకున్న అంత ఫాలోవర్స్. ఈనాడు కొంతమంది అంటారు హైదరాబాద్ వస్తే ఏం చేస్తాం. మీరు ఖాళీ పోయి ఏ స్టేట్లో పోయి తిరిగని చూడండి. ఆయన ఎంబడి ఎంత వస్తారో నీ ఎంబడి ఎంత వస్తారో తెలుస్తుంది. మీరు ఖాళీ ప్రజల్ని రెచ్చగొడుతురా, మీరు మంచితనాన్ని రెచ్చగొడుతురా. అలాంటి భాషలు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. మంచిగా చదువుకున్న వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడితే మంచిది, కానీ జ్ఞానం ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడితే ఖబర్దార్, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. జై జనసేన. రైట్, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఒక 30 మంది జాయిన్ అవుతున్నట్టు తెలుస్తుంది. 100,000 సంఖ్యలో కూడా కాబోతుందా ఈ చేరిక అనేది? అభిమానులు ఎందుకు ఇప్పుడు కార్యకర్తలా మారాలనుకుంటున్నారు, ఎస్పెషల్లీ తెలంగాణలో? దానికి మీ సమాధానం ఏంటి? ఒకటండి, ఈరోజు కొంతమంది తెలంగాణ వాదంతో వాళ్ళకు వాళ్ళు సృష్టించుకుంటూ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే, ఇక్కడి వాళ్ళే, తెలంగాణ వాళ్ళే. సో వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలు, దానికి పవన్ కళ్యాణ్ గారి నేమ్ వాడుకుంటే ఫేమ్ హౌస్ అవుతాం. మామూలు ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో వాళ్ళకు ఉనికి లేకుండా పోయింది. వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం చేస్తున్నటువంటి తాపత్రయమే వాళ్ళ తాపత్రయము. రెండోది ఏంటంటే వాళ్ళ వెనకాల కొన్ని శక్తులుండి నడిపిస్తున్నాయి. అది క్లియర్గా తెలంగాణ ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు. ఈరోజు నిన్న వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్తో ఈరోజు 200 మంది జాయిన్ అవ్వడం జరిగింది. రేపు ఈ 200 మంది కాస్త 20,000 అవుతారు, 2 లక్షల మంది అవుతారు, 20 లక్షల మంది కూడా అవుతారు. ఈరోజు తెలంగాణలో లక్షలాది సభ్యత్వాలు ఉన్నాయి జనసేన పార్టీకి. ఎవరు కూడా వాళ్ళు మాట్లాడిన భాష కానీ వాళ్ళు మాట్లాడిన విధానాన్ని కానీ తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు ఎవరు కూడా హర్షించరు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వాళ్ళకు వాళ్ళు ఆత్మ విమర్శన చేసుకోవాలని నేను చెప్తా ఉన్నాను. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళ కుటుంబ సభ్యులు విన్నా కూడా పెద్దగా బయట చర్చ జరుగుతున్నటువంటి పాయింట్ ఏంటంటే ప్రాంతీయ భేదం అనేది పవన్ కళ్యాణ్కి ఉండదు. కొండగట్టు విషయం ఎగ్జాంపుల్, చాలా కోట్ల నిధులు కూడా టీటీడీ నుంచి ఇచ్చారు. కానీ ఎందుకు ఇప్పుడు బయట ఇలాంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి? ఒకటండి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి పార్టీ స్థాపించి 12 ఏళ్ళు అయిపోయింది. తెలంగాణ ఉద్యమం కంటే ముందు తెలంగాణలోనే పార్టీ స్థాపించడం జరిగింది. పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా తెలంగాణని ఆయన అంటే 2 కళ్ళలాగా ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ చూశాడు. ఇక్కడ వరదలు వచ్చిన కరోనా సమయ కష్టకాలాలలో కూడా సొంత డబ్బులు ఇచ్చాడు.
1 కోటి రూపాయలు వరదలు వచ్చినప్పుడు కరోనా సమయాలలో ఇలా డబ్బులు వెచ్చించారు. అది కేవలం ఆయనకున్నటువంటి తెలంగాణ మీద ప్రేమతోటి నా ప్రజలు నా వాళ్ళు అన్న ఉద్దేశంతో ఆయన ఇక్కడ ఏ సమస్య ఉన్న తెలంగాణ పైన ఆయన వంతు సహాయం ఆయన అందిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సోకాల్ లీడర్స్ ఈరోజు తెలంగాణ వచ్చినప్పటి నుంచి పాలించినటువంటి వ్యక్తులందరినీ కూడా అడుగుతున్నాను, తెలంగాణ కోసం మీ సొంత డబ్బులు ఏ రోజైనా ఇచ్చారా? ఎవరు ఇయ్యలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టార్జితం ఈరోజు తెలంగాణ ప్రజలకు కూడా నేను ఉండాలి, అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఇచ్చారు. ఆయన ఇంకోటి ఈరోజు ఇక్కడని కాదు, తెలంగాణని కాదు, దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్నటువంటి అభిమానులు, నాయకులు, ఆయన సౌత్ ఇండియానే కాదు, ఆయనకు ఉన్నటువంటి దేశంలో అభిమానులు చాలామంది ఉన్నారు. ఆయన భారతదేశం ఆయన ముఖ్యమంటాడు, దేశానికి ఆయన వెన్నెముకలా ఉండాలి. రైట్. మరికొంతమంది కూడా ఉన్నారు అభిమానులు, మేము కార్యకర్తల్లా మారుతాం అంటున్నారు. ఏదైతే పరిణామాలు నెలకొన్న నేపథ్యంలో వారు కూడా ఎందుకు జాయిన్ అవుతున్నారు, వారి మాటలో తెలుసుకుందాం. మీరు చెప్పండి. రైట్ త్వరగా, టైం లేదు, మాట్లాడండి. రైట్, ఇంకెవరు మాట్లాడుతున్నారు? వెనక చాలామంది ఉన్నారు, మాట్లాడండి. రైట్, మీరు ఎందుకు జాయిన్ అవుతున్నారు? నా పేరు బి క్రాంతి కుమార్. నేను అల్వాల్ డివిజన్ నుంచి వచ్చాను, 195 డివిజన్ కనాజిగూడ. నేను ఇప్పుడు జనసేన పార్టీలో ఎందుకు కార్యకర్తగా మారానంటే, మన పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. సో దానికి నాకు చాలా బాధ వేసింది అభిమానిగా. సో ఖచ్చితంగా నేను జనసేన పార్టీకి ఖచ్చితంగా నేను మద్దతు ఇస్తూ, ఖచ్చితంగా ఇప్పుడు 200 మంది అయినాం, కానీ రాబోయే రోజుల్లో 20 లక్షల మంది కూడా అవుతాం ఖచ్చితంగా. సో కాబట్టి జనసేన పార్టీకి ఖచ్చితంగా మేము సపోర్ట్ చేయాలనే జాయిన్. ప్రస్తుతం ఏదైతే వివాదం ఉందో అది జనసేనకి తెలంగాణలో మరింత బలం చేకూర్చిందని అనుకోవచ్చా? ప్రస్తుతం 100% చేకూరుతుంది, 100%. రైట్. సో మీరు ఎందుకు జాయిన్ అవుతున్నారు? రైట్, చెప్పండి, మీరు చెప్పండి. అదే ఇప్పుడు వింటున్నాం కదా వార్తల్లో. ఇప్పుడు మేము అభిమానిగా ఉన్నా ఫస్ట్, ఇప్పుడు జనసేన పార్టీలు చేరవలసి వచ్చింది. ఎందుకు జాయిన్ అవుతున్నారు? వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, దానివల్ల సో వాటిని నేను ఖండించాలి. అభిమానిగా ఉండమని ఇప్పుడు కార్యకర్తగా ముందుకు వచ్చేస్తాను. ఇంకా చాలామంది ఉన్నారు నా ఇంకా వస్తారు. రైట్, ఇంకెవరైనా మాట్లాడతారండి? రైట్, ఇంకెవరైనా? రైట్, మొత్తం మీద ఏవైతే తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద వస్తున్నటువంటి కుట్ర జరుగుతుందో ఆ కుట్రకి సంబంధించి కూడా ఖండించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అభిమానులు ప్రస్తుతం కార్యకర్తలుగా మారుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వందలుగా ఉన్నటువంటి మేము వేలల్లో లక్షల్లో కూడా మారుతాం. జనసేన సంబంధించి కూడా తెలంగాణలో ఇంకా పటిష్టం చేస్తామని ఇప్పుడున్నటువంటి అభిమానులు కార్యకర్తలుగా మారి పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కుట్ర జరుగుతుంది. కావాలని కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయి. బట్ దాన్ని మేము ఏ విధంగానైనా ఖండిస్తాం. ఎందుకంటే భారీ సంఖ్యలో ప్రాంతీయంతో సంబంధం లేకుండా కూడా ప్రాంతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్కి అభిమానులు, భక్తులు ఉంటారు. ప్రస్తుతం అభిమానులందరూ కూడా కార్యకర్తలుగా మారి జనసేనలో చేరుతున్నారు. వందల వేలగా ఉన్నటువంటి సంఖ్య ఇప్పుడు లక్షల్లో మారి తెలంగాణలో కూడా జనసేన పటిష్టం కాబోతుందని చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు వేరే మహిళ సుజాత గారు ఉన్నారు. వారేమంటారు విందాం. సుజాత గారు మీరేమంటారు? జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి మీద గత 2-3 రోజులుగా ఎటువంటి కుట్రలు జరుగుతోంది. తెలంగాణలో కొంతమంది మేధావుల ముసుగులో, మరి కొంతమంది అసలు ఒక ఇష్యూని, ఎక్కడో స్టార్ట్ అయిన ఇష్యూని రాజకీయ రంగు పులిమి అది ఎటు టర్న్ తీసుకుంటుంది. చివరికి పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ వాదం పేరుతో పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి కుట్రలు చేస్తున్నారో చూసాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంటే అందరికీ అభిమానమే. ఒక విశ్లేషకుడిగా, ఆయన ఒక యూట్యూబర్గా ఆయన గురించి అందరికీ అభిమానమే. కానీ ఆయన ఒక బేస్లెస్ ఎలిగేషన్స్ పవన్ కళ్యాణ్ గారి మీద చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయమన్నారని, దానికి అమిత్ షా గారు తిరస్కరించారని, పవన్ కళ్యాణ్ గారిని మందలించారని ఒక ఆరోపణ చేశారు. అంటే ఆయన పక్క నుండి కూర్చుని విన్నట్టు ఒక అవాస్తవాన్ని, అంటే జనసేన నుంచి వస్తున్న కార్యకర్తల నుంచి వస్తున్న ప్రెజర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. మరి ఈ స్థాయిలో ఇప్పుడు ఇంతమంది చేరిక జరగడానికి గల కారణం, జనసేనకి బలం పెరుగుతుందా తెలంగాణలో, ఏం చెప్తారు? ఒక రకంగా మేము ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నామండి. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అభిమానులు కార్యకర్తలుగా మారి మన నాయకుడికి, మన హీరోకి మన అభిమానంతో సరిపోదు, కార్యకర్తల్లా మారి మనం సేవ చేయాలి పార్టీకి, ఇటువంటి కుట్రలను తిప్పికొట్టాలని ఈరోజు పార్టీలో ఒక 200 మంది జాయిన్ అవ్వడం జరిగింది తెలంగాణ నుంచి. వాళ్ళంతా కూడా ఉద్యమకారులే. మీరు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు కదా, వీళ్ళంతా కూడా ఉద్యమకారులే.
మరి ఈరోజు అభిమానులుగా ఉన్న వాళ్ళని కార్యకర్తలుగా మీరే మార్చారు. దానికి ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇలాగే మీరు పవన్ కళ్యాణ్ గారి మీద కుట్రలు చేస్తూనే ఉండండి. మా బలం ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు. ఎందుకంటే 2008లోనే తెలంగాణ ప్రజలకు సాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు ఇంకా రాజకీయాల్లో కూడా రాలేదు. సొంత డబ్బులు ఇప్పటి వరకు జేబులోంచి తీసి ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు చూపించండి. నిన్న పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన సోకాళ్ళు మేధావుల్లో ఒక్కళ్ళన్నా తెలంగాణ కార్యకర్తలు ప్రజలకి ₹1 అయినా సాయం చేసిన వాళ్ళు ఉన్నారా? మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు, సొంత కష్టార్జితం. ఆయన్ని మీద కుట్రలు చేస్తే చూస్తూ ఊరుకోం. అది సుజాత గారు చెప్తుంది. ఇక్కడ చేరినటువంటి చాలామంది అభిమానులు కార్యకర్తలుగా మారుతూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, సో తెలంగాణ ఆంధ్ర రెండు కూడా పవన్ కళ్యాణ్ గారికి 2 కళ్ళ లాంటివి. ప్రాంతీయ భేదం లేకుండా కూడా తన సొంత నిధులను కూడా వెచ్చించి రాష్ట్రాల కోసం ఆయన కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ కుట్రలన్నింటిని కూడా మేము ఖండిస్తాం. ఖచ్చితంగా జనసేనకి మరింత బలం పెరుగుతుందని చెప్పి సుజాత గారు చెప్తున్నటువంటి పరిస్థితి. స్టే ట్యూన్ టు ప్రైమ్9 న్యూస్.